అంతంత మాత్రంగా ఉన్న విశాఖ ఐటీ రంగం కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో పరుగులు పెడుతోంది. సాగర నగరం పరిసరాల్లో ఐటీ పరిశ్రమలు బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఇతర పరిశ్రమలు సైతం విశాఖ వైపే వస్తున్నాయి. విశాఖపట్నం ఫ్యూచర్ ఐటీ హబ్ కాబోతుందా? ఏఐ డేటా సెంటర్లు ఇక్కడి నుంచే ప్రపంచాన్ని ఏలబోతున్నాయా? వరుసపెట్టి వస్తున్న కంపెనీలు ఏం చూసి వస్తున్నాయి? అసలు విశాఖ నచ్చా? ప్రభుత్వ విధానాలు నచ్చా? అసలు ఇక్కడికి వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ ఏం చెప్తున్నారు? విశాఖ ప్రజలు ఏమనుకుంటున్నారో ఈరోజు ఏబిఎన్ మీకు అందిస్తుంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి విశాఖపట్నం ఐటీ రంగంతో పాటుగా పరిశ్రమ వేదికగా ఉంది. ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక రాజధానిగా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా పరిశ్రమలు ఉమ్మడి విశాఖకు క్యూ కడుతున్నాయి. ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ విశాఖలో అతిపెద్ద పెట్టుబడి పెడుతోంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రుల సమక్షంలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో ఈ ఒప్పందం జరిగింది. విశాఖలో 87,520 కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. 1 గిగావాట్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటవుతుంది. ఈ డేటా సెంటర్ వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది. విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్సీ కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాయి. జెమినీ ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి. వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ మేర పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ వేదిక కాబోతోంది. మరో 2-3 నెలల్లో పనులు ప్రారంభమవుతాయని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. Our vision is very clear. ఆర్థిక రాజధాని విశాఖపట్నం. There is no ambiguity. నాడు నేడు ఎప్పుడు అదే నినాదం పైన మేము అందరం కట్టుబడి ఉన్నాం, నిలబడున్నాం. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి. మీరు ఒకసారి గమనించండి. మంచి ఐటీ కానివ్వండి, డేటా సెంటర్ కానివ్వండి, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజన్కి వస్తుంది. గూగుల్ కాకుండా ఇప్పటికే కాగ్నిజెంట్ కూడా తాత్కాలిక కార్యకలాపాలను ప్రారంభించింది. కొత్త క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా భూమి పూజ చేశారు. అలాగే ఇప్పటికే సిఫీ టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తున్న ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. దేశంలో అత్యధికంగా డేటా సెంటర్లను నిర్వహిస్తున్న సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో 550 మెగావాట్ల సామర్థ్యంతో సుమారు 15,000 కోట్లతో కొత్త డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అదానీ డేటా సెంటర్ రాబోతోంది. టీసీఎస్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభించింది. పర్మనెంట్ క్యాంపస్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటితో పాటుగా పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సమయంలో 7 కంపెనీలకు ఎకనామిక్ రీజియన్ సమావేశం జరిగినప్పుడు కాగ్నిజెంట్ తో కలిపి 12 కంపెనీలకు శంకుస్థాపనలు చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ప్రాధాన్యమిస్తున్నారు. ఉమ్మడి విశాఖకు వచ్చే పెట్టుబడుల్లో భీమిలి నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం తనకు చాలా ఆనందంగా ఉందని అక్కడి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అంటున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనం ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ మీటింగ్ అయిందో ఆ రోజు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా కాగ్నిజెంట్తో పాటు సత్వాతో పాటు ఈ మొత్తం ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపు ఒక 11 కంపెనీలకి ఆ రోజు మళ్ళీ మనం ఫౌండేషన్లు వేసుకున్నాం, పెట్టడం జరిగింది. కరెక్ట్గా 12 నెలలని వాళ్ళు చెబితే 12 నెలలు కాదు 11 నెలల 29 రోజులు అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ ఈ డేట్కి వస్తున్నా నేను శంకుస్థాపనకి అని చెప్పి కూడా డేట్లు అనౌన్స్ చేసి వర్క్ ప్రోగ్రెస్ అవుతా ఉన్నాయి. అంతేకాకుండా దానికి ఐటీ సెక్రటరీ గారికి తర్వాత మిగతా కన్సర్న్ ఆఫీసర్లకు కూడా ఎవ్రీ మంత్ దాని మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ సైడ్ కానీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ దాన్ని అప్డేట్ కూడా చేయమని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక రియాలిటీకి దగ్గరగా జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇంత వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. విశాఖ రిషికొండలో ఐటీ పరిశ్రమకు నాంది పలికింది కూడా టీడీపీయే అని మర్చిపోకూడదు. తర్వాత క్రమంలో వచ్చిన ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టలేదు. రాష్ట్ర విభజన తర్వాత కొంత ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. వైసీపీ హయాంలో పారిశ్రామిక ప్రగతి పూర్తిగా కుంటినడక నడిచింది. 2024లో కూటమి ప్రభుత్వం రావటం పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేయటంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా విశాఖకు వస్తున్నాయి. ఇన్సెంటివ్స్ ఇవ్వటంతో ఏపీకి చెందిన ఐటీ నిపుణులు ఇప్పుడు విశాఖకు తిరిగి వస్తున్నారు. దీంతో రాబోయే 2 ఏళ్లలో డేటా సెంటర్లు, దిగ్గజ ఐటీ కంపెనీల ఏర్పాటు ద్వారా విశాఖపట్నానికి 2,60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
రాబోయే 5 ఏళ్లలో విశాఖ ప్రాంతం ఇండియాకే ఐటీ హబ్ గా మారటం ఖాయమంటున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు చూస్తే టీసీఎస్ ఇన్ఫోస్ ఆల్రెడీ దగ్గర వాళ్ళు 3,000+ జాబ్స్ మాట్లాడుతున్నారు. కాగ్నిజెంట్ ఇస్ టాకింగ్ అబౌట్ అరౌండ్ 8,000 జాబ్స్. అట్లా పెద్ద కంపెనీస్ చాలా వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, దట్ విల్ క్రియేట్ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ అండి. ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారి విజన్ చూసుకుంటే దాంట్లో ఆల్రెడీ ఓన్లీ 5 lakh జాబ్స్ ఓన్లీ ఫ్రమ్ విశాఖపట్నం ఇస్ వాట్ వి టాకింగ్ ఇట్ అండి. సో ఇప్పుడు ఎట్లుందంటే విజన్ ఇస్ యాక్చువల్లీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ వాట్ ఐ వుడ్ సే అండి. ఇప్పుడు కూడా కంపెనీలను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అది సహేతుకం కాదని జెన్జీ గుర్తు చేస్తోంది. పరిశ్రమలు వస్తే ఆ ప్రాంత యువతకు ఉపాధి లభించడంతో పాటు విశాఖ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ స్థాయికి విశాఖ ఎదగటము అంతే ఖాయం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల కోట్ల ఉద్యోగాలు, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేస్తామని చెప్పి నమ్మబలికి నిరుద్యోగ యువతతోటి మరి యొక్క స్థానిక ప్రజలతోటి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత పూర్తిగా ఒక్కుపాదం మోపి ప్రశ్నించిన వారిపై ఆయన పెట్టినటువంటి కేసులు చూస్తే చాలా అమానుషంగా ఉన్నటువంటి పరిస్థితి. సత్వా టెక్నాలజీ, గూగుల్, మదర్సన్, శ్రీతమీనా, మరి కాగ్నిజెంట్ ఇటువంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలన్నీ కూడా మరి విశాఖ కేంద్రంగా కేంద్రీకృతం చేయడానికి ఆల్రెడీ ఇప్పటికే శంకుస్థాపన చేసి లక్షల కోట్ల పెట్టుబడులు మరి సిఐఐ సదస్సు ద్వారా మరి గత నెలలో తెచ్చింది కల్లారా మనం చూసాం. ఇప్పటికే శంకుస్థాపనలు కూడా ప్రారంభమై టీసీఎస్ అయితే పూర్తిగా కూడా కొంతమందిని రిక్రూట్ చేసుకొని టెంపరీ కంపెనీగా కూడా విశాఖపట్నంలోని ఈ యొక్క కంపెనీని కూడా స్టార్ట్ చేయడం చూసారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్కి ధీటుగా వైజాగ్ అయితే సంసిద్ధం అవుతుంది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. సో పునరావృతంతో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆకాంక్షతో చాలా కొత్త ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది. కానీ స్పెషల్లీ వైజాగ్ అని ఎందుకంటున్నామంటే అష్టదిగ్గజమైన కంపెనీ గూగుల్ అలాగే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టినటువంటి సమ్మిట్ కానీ ఈ ఏదైతే ఈ 3 జిల్లాలు శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, వైజాగ్ కానీ సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి భోగాపురం ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల చాలా మందికి ఉపాధి కలుగుతుంది, చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సముద్ర గర్భ కేబుల్ కనెక్టివిటీతో రాష్ట్రంలో ఆధారిత సాంకేతిక విప్లవం రాబోతోందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీ మెరుగుపడి భారత్, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా దేశాల మధ్య డేటా ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. కొద్దిగా వస్తుందండి. ఇప్పుడు టీసీఎస్ 2,000 వచ్చారు, కాగ్నిజెంట్ 1,000 వచ్చారు, కాగ్నిజెంట్ ఇంకో 3,000 యాడ్ చేస్తా ఉన్నారు ఇయర్. ఎందుకంటే 4,000 people అలాగా కొంచెం పెరుగుతా భోగాపురం జూన్లో స్టార్ట్ అవుద్ది. అలాగే నెక్స్ట్ మూలపట్నం స్టార్ట్ అవుద్ది. యూసీఎం మన ఫార్మా కంపెనీకి ఇంకా బూస్ట్ వచ్చిందండి. సో దేర్స్ న్యూ బల్క్ డ్రగ్ కమింగ్ అప్. సో మీకు బల్క్ డ్రగ్స్లో వస్తుంది, స్టీల్లో వస్తుంది, గ్రీన్ హైడ్రోజన్లో వస్తుంది, పోర్ట్స్లో వస్తుంది, ఎయిర్పోర్ట్స్ వస్తుంది, సేకర్స్లో ఈకో టూరిజం రిసార్ట్ ఒకటి వస్తుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద అమౌంట్ ఆఫ్ హోటల్స్ ఆర్ కమింగ్. అలాగే కన్వెన్షన్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు కన్వెన్షన్ స్పేస్ ఇచ్చింది. ఉమ్మడి విశాఖలో RSLR మిట్టల్ కూడా 1,00,000 కోట్ల పైబడి పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రోజన్ పవర్ ప్లాంట్ ను కూడా 1.8 లక్షల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పూర్తిగా సిద్ధమైపోయింది. మూలపేట పోర్టు సిద్ధమవుతోంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో పాటుగా రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అలాగే నగరంలో ప్రధానంగా మాల్స్, రోడ్ల విస్తరణ, ఇలా కనెక్టివిటీ పెరుగుతుంది. దేశంలో ఏపీ నెంబర్ 1 గా ఉంటే ఏపీలో విశాఖపట్నం నెంబర్ 1 గా ఉంటుందని నేతలు చెబుతున్నారు. విశాఖ ప్రపంచ ఐటీ దిగ్గజ నగరంగా మారడానికి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, సో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కావచ్చు, ఇవన్నీ కలిపి భవిష్యత్తుకి విశాఖ ఐటీ రంగానికే కాదు టెక్నాలజీ పరంగా టాప్ ప్లేస్లో ఉండబోతుంది అనేది నిపుణులు చెప్తున్న మాట. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో నాయుడు, విశాఖపట్నం నుండి.